సీత గారు ఇప్పుడు రీసెంట్‌గా యాంకర్ శ్యామల కూడా అంటే వైసీపీకి సపోర్టెడ్‌గా కూడా ఆమె కొన్ని ఏదైతే ఎన్‌డీఏ గవర్నమెంట్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది మహిళలు కనపడకుండా పోయారు వైసీపీ గవర్నమెంట్‌లో అన్న పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఇప్పుడు ఎందుకు రావటం లేదు? పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని ఎక్కడైతే మిస్ అవుతున్న మహిళల్ని పట్టుకోవడంలో పెట్టండి దృష్టి. మీరు ఎలా పడితే అలా మాట్లాడాకని నేను కూడా ఒక ప్రెస్ మీట్ ముందు కూడా శ్యామల మాట్లాడడం జరిగింది. శ్యామల గారు కూడా వైసీపీకి చాలా బలంగా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది చూస్తూ ఉన్నాం. మీరు ఆమె మీద కూడా కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది సీత గారు. అంటే ఎందుకు శ్యామల గారు అంటే ఆమె చెప్పేటియన్నీ ఆమె వైసీపీ సైడ్ మాట్లాడే మాటలు అవ్వచ్చు అవన్నీ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి తను కూడా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి. ఏం తెలుసు మీ శ్యామలకి ఏం తెలుసు చెప్పండి. ఎంతసేపటికి వచ్చా అక్కడ మర్డర్ జరిగింది, అక్కడ ఆ పిల్లని మానభంగం చేసి చంపేశారు, ఇదే కదా ఆ పిల్ల మాట్లాడేదే. మరి నీకు అంత ప్రజల మీద అంత గౌరవం, ఆడపిల్లల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు పోయినా అంటే మీకు ప్రభుత్వం ఏదైనా అధికారం ఇస్తేనే పోతారా మీరా, లేకపోతే పోరా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తా ఉండవు కదా. మరి మీ ప్రభుత్వంలో ఏం జరగలేదా? జరిగినాయి కదా. సో జరిగిపోయిన గతాన్ని గురించి మనం మాట్లాడలేము. ఇప్పుడు ఉండే ఏదైనా జరిగింది అని అంటే తెగ పొలేరు అంటే ఇంక సబ్జెక్ట్ ఏం ఉండదు, ఇదొకటి మాత్రమే ఉంటుంది మీ దగ్గర, ఇదే మాట్లాడద్ది. ఆయన పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా సైలెంట్ గా ఉన్నారు అని అంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అరే పలానా అమ్మాయి ఉంది మీరు రేపు చేయండి అని చెప్తాడు ఎవరైనా? అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారా? చెప్పలేదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనులు ఆయన ఉండే, ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళుండే. ఎవరిని రేపు చేయమని చెప్పరు. నేను వాళ్ళని అనడం లేదు, వీళ్ళని అనడం లేదు, కానీ మనం ప్రజల్లో మనం అవేర్నెస్ ఇవ్వాలి కదా. ఏ రోజే నేను ఇన్ని వీడియోలు పెట్టాను కదా ప్రజల గురించి, అమ్మ తల్లిదండ్రుల గురించి, పేరెంట్స్ గురించి, పిల్లల్ని గమనిస్తా ఉన్నాను నేను. ఎప్పుడైనా ఏమి చెప్పిందే మీరు? ఎప్పుడైనా విన్నారా మీరా? మరి ఎందుకు ఊరికి తుస్సు తుస్సు అని మాట్లాడేది?